హలో ఎవ్రీవన్, ఈరోజు మనం COP29 సదస్సు సందర్భంగా విడుదల చేసిన నివేదికలను చూద్దాము. వాతావరణ మార్పుల ఆచరణ సూచీలో భారత్కు 10వ స్థానం, మన ఇండియాకు 10వ స్థానం దక్కింది. బాకులో COP29 సదస్సు సందర్భంగా నవంబర్ 20న వాతావరణ మార్పుల ఆచరణ సూచీ CCPI 2005 పేరుతో 60కి పైగా దేశాలతో కూడిన ర్యాంకుల జాబితా విడుదలైంది. ఇది ఎక్కడ జరిగిందట? CCPI సదస్సు, COP సదస్సు ఎక్కడంటే బాకు, అంటే అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది. బాకు. ఈ అజర్బైజాన్ దేశం ఎక్కడ ఉంటుందో తెలుసుకుందాము. ఇది మన ఏషియా కాంటినెంట్లో ఇది మన ఇండియా పక్కనే పాకిస్తాన్ తర్వాత ఇరాన్ తర్వాత ఇక్కడ కాస్పియన్ సీ ఉంది. దీని పక్కకే అజర్బైజాన్ బాకు. ఇది అజర్బైజాన్ బాకు. ఇది ఇక్కడ మనకు COP సదస్సు అనేది జరిగింది. ఏషియన్ కాంటినెంట్లో ఉంది. ఇది మన ఏషియన్ కాంటినెంట్. సో దీనిలోని ముఖ్యాంశాలు చూద్దాం. నివేదిక ప్రకారం ప్రపంచ తలసరి ఉద్గారాల సగటు 6.6 టన్నులు. నెక్స్ట్, నిర్దేశించుకున్న ఉద్గారాల నియంత్రణ ప్రమాణాలను ఏ దేశమూ ఇంకా పూర్తి స్థాయిలో చేరుకోలేదని పేర్కొంటూ CCPI ర్యాంకుల జాబితాలో తొలి మూడు స్థానాలను ఖాళీగా ఉంచారు. 4వ స్థానంలో మాత్రం డెన్మార్క్, నెదర్లాండ్ నిలిచాయి. బ్రిటన్ 5వ ర్యాంకులో నిలిచింది. నెక్స్ట్, జాబితాలో భారత్కు 10వ స్థానం నిలిచింది. భారత్లో తలసరి ఉద్గారాల విడుదల 2.9 టన్నులు మాత్రమే. ప్రపంచంలో అతిపెద్ద కాలుష్య ఉద్గారాల దేశాలైన చైనా, అమెరికా వరుసగా 55, 57 స్థానాలతో జాబితాలో దిగువన ఉన్నాయి. శిలాజ ఇంధనాలైన చమురు, సహజవాయువును అత్యధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న రష్యా 64, UAE 65, సౌదీ అరేబియా 66, ఇరాన్ 67 జాబితాలో అట్టడుగున నిలిచాయి. ఇది COP29 సదస్సు అజర్బైజాన్ బాకులో జరిగింది. ఇది వాతావరణ మార్పులపైన జరిగిన సదస్సు. ఇది 29వ సదస్సు. ఎప్పుడు జరిగింది? ఇది నవంబర్ 20న 2024లో నవంబర్ 20న వాతావరణ మార్పుల ఆచరణ సూచీ CCPI 2025